ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనని బీజేపీ తేల్చి చెప్పింది. హోదాను మించిన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్తోందని టీడీపీ చేతులు దులిపేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ, జనసేనలు ప్రత్యేక హోదా కోసం ఇంకా గళమెత్తుతూనే ఉన్నాయి. బీజేపీ, టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అమరావతి పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇద్దరు కేంద్ర మంత్రులు కలిసి పవన్, జగన్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరి పేరు పెట్టకుండా వారు హోదా వంటి ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. వారు ఎక్కడ కూడా పవన్ పేరు లేదా జగన్ పేరును ఉపయోగించలేదు. కానీ వారికి తగిలేలా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు చేస్తామని చెప్పినవి, చెప్పనివి కూడా చేస్తున్నామని కేంద్ర సమాచార, ప్రసార, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రాష్ట్రానికి ఇంత చేయడం చూడలేదన్నారాయన. దేశంలో మరే రాష్ట్రానికి ఇవ్వనని సంస్థలు, నిధులు ఏపీకి ఇచ్చామన్నారు. అమరావతి పాలనా భవనాల సముదాయానికి శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎప్పటికీ సంతోషంగా ఉండలేనివాడు అని కొందరుంటారు. ఈ 6 లక్షల ఉన్నవాడిని ఏమీ చేయలేం. అదే సమయంలో ఏపీకి హోదానే కావాలని, ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదని చెప్పిన పవన్, జగన్లకు కూడా ఏమిచ్చామో లెక్కలతో సహా వివరించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తిరుపతి, కాకినాడల్లో ప్రత్యేక హోదా కోసం సభల్ని నిర్వహించారు. నవంబర్ 10న అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, వెంకయ్య, జైట్లీలు ఏపీకి చేస్తున్న అంశాల్ని మరోసారి చెప్పకనే చెప్పారు. అమరావతిలో మెట్రో రైలు ఏర్పాటు చేసి దాన్ని గన్నవరం విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామన్నారు. 64,000 కోట్ల వ్యయంతో జాతీయ రహదారుల్ని అమరావతికి అనుసంధానం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినట్లే 90:10 నిష్పత్తిలో రావాల్సిన నిధులు ఇస్తామన్నారు. చంద్రబాబును ఒంటరిగా వదిలేయకుండా సహకరిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఏపీకి 5 ఏళ్ల కాలంలో 2,03,00,000 ఇచ్చామని చెప్పారు జైట్లీ. గత 58 ఏళ్లలో ఏర్పాటు చేయని ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తయ్యేలా సహకరిస్తామన్నారు. రాజధానిలో 1000 కోట్లతో 7 ప్రధాన రోడ్లు నిర్మిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఏపీని ఆదుకునే క్రమంలో చెప్పని వాటిని కూడా చేస్తామని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఏపీకి 98,000 కోట్లు మాత్రమే ఇచ్చారని, మోడీ 5 ఏళ్ల హయాంలో అందుకు 2 రెట్లు ఇస్తామన్నారు. రైతులు తమ భూముల్ని అమ్ముకుంటే వారికి పడే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విషయాన్ని పలువురు ప్రశ్నించారని, దానికి వీలంత త్వరలో పరిష్కారం చూపే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కలవడంతోనే గ్రేటర్ హైదరాబాద్ అయింది. రేపు విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి అన్ని కలిసి అమరావతి కూడా గ్రేటర్ అమరావతి అవుతుంది. చంద్రబాబు గ్రేట్గా నిలిచిపోతారు అని పేర్కొన్నారు. విభజన బిల్లు సమయంలో ఆంధ్రాకు అన్యాయం జరుగుతుంటే తాను రాజ్యసభలో మాట్లాడారని చెప్పారు. పార్లమెంట్ తలుపులు మూసేసినప్పుడు, దూరదర్శన్ కెమెరాలు మూసేసినప్పుడు, మిగతా వారంతా మౌనంగా ఉన్నప్పుడు, పెద్ద వాళ్ళ నోళ్లు పడిపోయిన రోజున నేను మాట్లాడాను. అన్యాయాన్ని ఎదిరించాలని ఆ రోజు మాట్లాడా అని పేర్కొన్నారు వెంకయ్య. చంద్రబాబుకు పనే పని అని, పని తప్ప ఆయనకు వేరే పని లేదని వెంకయ్య చమత్కరించారు. మంచి చేసిన వాళ్ళని ప్రశంసించాలన్న సంస్కారం తమకుందని గుర్తు చేశారు. ఏపీ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందేందుకు అందరూ కలిసి ప్రయత్నిద్దామని జైట్లీ సూచించారు. మొత్తం మీద ప్రత్యేక హోదా ఇవ్వకుండానే ప్రత్యేక హోదాకు ఇచ్చేటువంటి అన్ని రాయితీలు ఇస్తున్నట్లుగా అటు వెంకయ్య, ఇటు జైట్లీ చంద్రబాబు నాయుడిని వెనకేసుకొస్తూ చెప్పారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ని, పవన్ కళ్యాణ్ని లైట్గా చురకలు పెట్టారు.